20 acres mango garden for sale in Kottapalli village and mandal, and also ఆత్మకూరు తాలూకు వస్తుంది, నంద్యాల డిస్టిక్ వస్తుంది. ఈ బ్యూటిఫుల్ ఆర్గానిక్ 20 acres మ్యాంగో గార్డెన్ ఎలా ఉందో ఒకసారి ఫుల్ వీడియో చూద్దాం. ఇదంతా కూడా బ్యూటిఫుల్ మామిడి తోట, కంప్లీట్ ఆర్గానిక్గా చేసిన మామిడి తోట. జస్ట్ ఇప్పుడు ఫిబ్రవరి, పూత చూస్తే అర్థమవుతుంది, ఫుల్ ఫ్లెజ్గా పండుతుంది. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూగా మోటార్ నడుస్తూనే ఉంటుంది. సో నడిచినంతసేపు వాటర్ ఫుల్ ఫ్లెజ్గా వస్తూనే ఉందన్నమాట. ఈ ఏరియాలో నాకు అక్కడక్కడ ఈ ఆస్ట్రేలియన్ మైగ్రేటెడ్ బర్డ్స్ కూడా చాలా కనిపించినాయి. ఇది దాంట్లో ఒకటి. సో నాకు ఎన్నో కనిపించినాయి అని చెప్పాను. సో ఎన్నో కనిపించిన వాటిలో ఇది ఒకటి. ఇది చాలా హ్యూజ్ ఉంది. ఇది ఫ్లై అయినప్పుడు ఇంకా చాలా పెద్దగా కనిపిస్తుంది. సో అంటే ఈ ఏరియాలో అంతా కూడా మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్స్ అంతా కూడా వరి ఎక్కువ వేసి ఉంచారు. చుట్టుపక్కల అంతా కూడా కోతలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు క్లియర్గా తెలియట్లేదు. అదర్వైజ్ ఇదంతా కూడా వరి పొలాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అంతా కూడా. వాటర్ అయితే పుష్కలంగా ఉన్నాయి ఈ ఏరియాలో, ఎందుకంటే ఇక్కడ ఈ 350 acres లేకు చాలా వాటర్ ఎప్పుడు ఉంటాయంట. హే గాయ్స్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా, వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ నల్లమల్ల ఫారెస్ట్కి వెరీ నియర్ బై ఉన్నాము. మనకి ఈ ఏరియా నుంచి ఒక సైడ్ అంతా కూడా బ్యూటిఫుల్ నల్లమల్ల ఫారెస్ట్, కొండలు ఉన్న ఒక మంచి ఏరియా. అంటే నల్లమల్ల ఫారెస్ట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే లొకేషన్ అలాంటిది, అండ్ నేల అలాంటిది, ఇక్కడ ఉన్న వాటర్ అలాంటిది, ఇక్కడ పండే పంట అలాంటిది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ దాకా వచ్చిన ఈ రూట్ అంతా చూసుకుంటూ వచ్చాను. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. ఆ బ్యూటిఫుల్ లొకేషన్ నేను డ్రోన్ వ్యూలో చూపిస్తాను. సో ప్రస్తుతానికి మనమున్న ఈ లొకేషన్లో మనకి 8+8 మ్యాంగో గార్డెన్ ఉంటుంది. అండ్ ఈ 8+8 ఏంటంటే ఒక 8 acres అంతా కూడా మనకి మ్యాంగో గార్డెన్ అంతా కూడా ఒక 12 years ఏజ్ తోటి ఉన్న ఒక పెద్ద మ్యాంగో గార్డెన్ అండి. ఇది చాలా పెద్ద మ్యాంగో గార్డెన్. ఇదంతా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్గానిక్గా పెంచుతున్నారనమాట. అంటే చాలా ప్రేమగా, చాలా ఎంతో శ్రద్ధతోటి ఒక పద్ధతిలో ఒక ఆర్గానిక్గా దీన్ని పెంచుతున్నారు. అంటే నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. నేను మొత్తం ఎంటైర్ 20 acres అంతా కూడా తిరిగేసి వచ్చాను. సో ఈ 20 acresలో ఫస్ట్ 8 acres అంతా కూడా 12 years ఏజ్, అండ్ సెకండ్ 8 acres అంతా కూడా 3 years ఏజ్, అండ్ ఈ 16 acres కాకుండా ఇంకా కొంత కందులు వేశారు, తర్వాత ఇనుములు వేశారు. అండ్ ఇదంతా కూడా ఒక రోడ్డుకే వస్తుంది. సో రోడ్డుకి ఏంటంటే మనకి బ్లాక్ టాప్ రోడ్ నుంచి మన దాకా ఒక 2.5 kilometers మట్టి రోడ్డు ఉంది. సో ఈ 2.5 kilometers కూడా కంప్లీట్ రికార్డెడ్ రోడ్డే. అంటే ఇది కాలిబాట కానీ లేకపోతే విలేజ్ టు విలేజ్ బాట కాదు, ఇది ఒక ప్రాపర్ రోడ్డే ఉంది. అండ్ టోటల్ రికార్డులో ఉన్న ఒక 45 feet రోడ్డు. సో ఈ 45 feet అంతా కూడా మట్టి రోడ్డు. సో ఈ మట్టి రోడ్డు కూడా డెవలప్మెంట్స్ గురించి, దాని గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఈ రోడ్డు అంతా కూడా 45 feet రికార్డెడ్లో ఉన్న రోడ్డే ఇది. అండ్ ఎంటైర్ 20 acres అంతా కూడా ఫెన్సింగ్ వేసేసి ఉంది. అండ్ రోడ్ ఫేసింగ్కి చాలా వస్తుంది అనమాట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఎంట్రన్స్లో కూడా ఒక చిన్న గేట్ లాగా పెట్టుకొని ఉన్నారు. అండ్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడంతా కూడా ఇంకా కందులు అవి వేసి ఉన్నారు. అండ్ బ్యాక్ సైడ్లో కనిపిస్తున్నది మ్యాంగో గార్డెన్. ఇదంతా కూడా మ్యాంగో గార్డెన్ అనమాట. సో అంటే ఇక్కడ వచ్చేసి మనకి జనరల్గా మనం ఏ ప్రాపర్టీ చేసినా, ఏ ప్రాపర్టీ చూసినా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వాటర్ అయితే చాలా పుష్కలంగా వాటర్ ఉంది. సో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇదంతా కూడా నేను వాటర్ ఒక ఓపెన్ వెల్ ఉంది, ఆ ఓపెన్ వెల్ దగ్గరికి వెళ్ళి నేను కంప్లీట్ చూపిస్తాను. ఆ ఓపెన్ వెల్ని నేను ఒక డ్రోన్ షాట్లో కూడా చూపిస్తాను. ఒకసారి లోపలికి వెళ్తూ ఈ 8 acres మ్యాంగో గార్డెన్ ఎలా ఉందో చూసుకుంటూ వెళ్ళాము. సో ఇక్కడ మనం ఇప్పుడు యాక్చువల్గా స్టార్టింగ్లో ఉన్నాము. ఇదంతా కూడా ఒక మంచి స్క్వేర్ షేప్లో ఉన్న ఒక పద్ధతిలో పెంచిన మ్యాంగో గార్డెన్ అనమాట. సో ఈ మ్యాంగో గార్డెన్కి
మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూగా వాటర్ సప్లై ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా ఆర్గానిక్గా పెంచిన మ్యాంగో గార్డెన్. అండ్ ఇది దానికి సంబంధించిన ఒక పైప్ లైన్ ఇది. సో పైప్ లైన్ పైపింగ్ పద్ధతి సిస్టమ్ కూడా చాలా డిఫరెంట్ సిస్టంలో చేస్తున్నారు. సో ఇదేంటంటే వీళ్ళు ఇట్లా ఒక లైన్ తీసుకొని ఈ లైన్లో ఎక్కువ వాటర్ ఫ్లోయింగ్ పెడుతున్నారు అనమాట. సో ఈ లైన్లో పెట్టడంతో ఏమవుతుందంటే మనకి ఈ చెట్టుకి ఇట్లా పాదులాగా తీసి చేయకుండా మొత్తం వేర్లంతా కూడా బలంగా రావాలని చెప్పి ప్రతి చెట్టుకి మధ్యలో ఉన్న ఒక లైన్ తీసుకొని ఈ లైన్లో వాటర్ ఫిల్ చేస్తూ ఉన్నారు, వాటర్ తడుపుతూ ఉన్నారు. సో అట్లా ప్రతి చెట్టుకి మధ్యలో ఇటువంటి లైన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ లైన్స్ అంతా కూడా మనకి వాటర్ వస్తుంది. సో ఈ సిస్టమ్ తోటి ఏమవుతుందంటే మనకి వేర్లకి కూడా మంచి బలం వచ్చి మంచి పండు వస్తుందని చెప్పి వాళ్ళు ఈ పద్ధతిలో చేస్తున్నారు. మంచి దిగుబడి ఉంది. అండ్ దీంతోపాటు పండు కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఐ బోర్న్ ఇన్ శ్రీశైలం, నాకు తెలుసు శ్రీశైలంలో ఉండే మామిడి పండు ఎంత టేస్ట్ ఉంటుందో. సో శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్కి చాలా నియర్ బై ఉంది కాబట్టి ఈ నేలలో పండే ప్రతి పండు కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏవి కూడా మందులు కానీ పెస్టిసైడ్స్ ఏవి యూజ్ చేయట్లేదు కాబట్టి ఆ టేస్ట్ అనేది అట్లనే ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం పెస్టిసైడ్స్ లేకుండా కూడా మంచి దిగుబడి వచ్చేలాగా వీళ్ళు ప్లాన్ చేసి పెంచుతూ ఉన్నారనమాట. సో మనం ఇట్లా వెళ్తే ఎంటైర్ 8 acres అంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఉంది. ఒక్కసారి నా రైట్ సైడ్ చూసిన ఒక కంప్లీట్ ఒక ప్యాటర్న్ లాగా ఉంది. అండ్ బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు, అండ్ ఏ యాంగిల్ చూసినా కూడా అంతా కూడా ఒక సిస్టమేటిక్లో ప్రాపర్గా చాలా దగ్గరుండి ప్రతి విషయంలో టేక్ కేర్ తీసుకొని పెంచుతున్న ఒక మామిడి తోట. సో ఈ 8 acres ప్లస్ బ్యాక్ సైడ్ ఉన్న 8 acres అండ్ ఫ్రంట్ సైడ్ ఉన్న 4 acres అంతా కూడా నేను చెప్పిన 2.5 కిలోమీటర్ మట్టి రోడ్డుకి కనెక్టివిటీలో ఉంది. అంటే రోడ్డుకి ఎంత ఫేసింగ్ ఉంది అండ్ లోపలికి ఎంత ఫేసింగ్ ఉన్నది కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ప్రైజింగ్ అంతా కూడా ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో పింక్ చేసినా లేదంటే నాకు ఎనీ టైం కాల్ చేసినా ఫుల్ డిస్క్రిప్షన్ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అండ్ ఇక్కడ నుంచి ఒకసారి నేను కొన్ని డిస్టెన్స్లు అవి చెప్తాను. సో డిస్టెన్స్లో ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చా కాబట్టి ఫస్ట్ కూకట్పల్లి నుంచి ఆల్రెడీ నాకు ఈ డిస్టెన్స్ చూసుకొని వచ్చాను కాబట్టి 300 kilometers పర్ఫెక్ట్గా కూకట్పల్లి నుంచి వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మనకి తాలూకా వచ్చేసి ఆత్మకూరు తాలూకా వస్తుంది. సో ఆత్మకూరు వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఒక 13 kilometers అవుతుంది. అండ్ ఆత్మకూరుతో పాటు నంద్యాల, కర్నూలు కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఎందుకంటే నంద్యాల డిస్టిక్ వస్తుంది. నంద్యాల వచ్చేసి 64 kilometers అవుతుంది ఫ్రమ్ ద మ్యాంగో గార్డెన్. అండ్ నంద్యాల కాకుండా ఒకసారి కర్నూలు కూడా నేను డిస్టెన్స్ చూపిస్తాను. సో కర్నూలు వచ్చేసి ఇక్కడ నుంచి 77 kilometers డిస్టెన్స్ వస్తుంది. సో ఇవి మెయిన్ డిస్టెన్స్లు. అండ్ నియర్ బై విలేజ్ ఉంది. అండ్ నియర్ బై ఒక పెద్ద 350 acresలో ఒక చాలా పెద్ద న్యాచురల్ లేక్ ఉంది ఇక్కడ. సో ఆ న్యాచురల్ లేక్ వల్లనే ఈ ఏరియా అంతా కూడా చాలా వరి పంటలు చాలా పండిస్తున్నారు. నేను వచ్చే దారంతా కూడా వరి పంటలే ఉన్నాయి. కోర్స్ ఇప్పుడు అంతా కూడా కోతలు అయిపోయినాయి కాబట్టి ఆ వరి పంటలు ఇప్పుడు అంత గ్రీన్గా కనిపించట్లేదు. సో నెక్స్ట్ మనము లోపలికి వెళ్ళి ఇంకా ఆ 3 years old చెట్లు కూడా ఒకసారి చూసి దాంతోపాటు న్యాచురల్గా ఓపెన్ వెల్ ఏదైతే ఉందో అది వెల్ చూసి వాటర్ సిస్టమ్ ఎలా ఉందో చూసేసి వద్దాం. ఇప్పుడు మనం ఇంకా ఫిబ్రవరిలో ఉన్నాము. సో ఫిబ్రవరిలో కూడా ఆల్రెడీ పూత అయితే స్ట్రాంగ్గానే ఉంది. అట్ ద సేమ్ టైము కొన్ని కాయలు కూడా మంచి సైజుకి అయితే కాసినాయి. సో ఇటువంటి ఆల్రెడీ ఫిబ్రవరిలోనే కాయలు కాసిన చెట్లు ఇక్కడ చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ చెట్టు బాగా డౌన్కి ఉందని చెప్పి నేను ఇది చూపించాను. చాలా చెట్లకి ఆల్రెడీ పెద్ద కాయలు ఆల్రెడీ కాసి ఉన్నాయి అన్నమాట. ఇదంతా కూడా 3 years old మ్యాంగో గార్డెన్ ఇది. సో దీన్ని అంతా సపరేట్ చేశారు. ఇటు సైడ్ అంతా 3 years old మ్యాంగో గార్డెన్ చేసి అండ్ ఇటు సైడ్ అంతా కూడా 12 years మ్యాంగో గార్డెన్. అండ్ మధ్యలో ఏం చేశారంటే ఎంటైర్ బోర్డర్ అంతా కూడా నేరేడు చెట్లు వేశారనమాట. సో ఇదంతా కూడా బోర్డర్ లాగా చేసి నేరేడు చెట్లు వేశారు. సో ఒకసారి నేను డ్రోన్ షాట్ తీసినప్పుడు మనకి ఈ 3 years oldవి
అండ్ ద సేమ్ టైం 12 ఇయర్స్ ఓల్డ్వి అన్నీ కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం మనకు కాకుండా చుట్టుపక్కల చాలా మ్యాంగో గార్డెన్స్ ఉన్నాయి. అండ్ ఆ మ్యాంగో గార్డెన్స్ పొలాలు అన్నీ దాటిన తర్వాత ఆ దూరంలో కనిపిస్తున్నదంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్. సో అదంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్. ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా చాలా నీట్గా, చాలా పద్ధతిగా, ఫుల్ వెల్ మెయింటైన్ తోటి నడుస్తూ ఉంది. వీళ్ళు దీనికి మెయింటెనెన్స్కి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. సో ఇట్లా చూస్తేనే మనకు అర్థమవుతుంది. చుట్టూ ఎటు చూసినా కూడా ఎంటైర్ 8 acres అంతా కూడా ఫుల్ వెల్ మెయింటెనెన్స్లో ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ 2 ప్రాపర్టీస్కి కరెక్ట్గా మధ్యలో నుంచి డ్రోన్ ఫ్లై చేశాను. సో ఒకసారి ప్రాపర్గా దగ్గరికి వెళ్తే అప్పుడు మనకి అన్నీ క్లియర్గా తెలుస్తూ ఉందన్నమాట. ఇంకొంచెం హైట్కి వెళ్ళి చూపిస్తాను నేను ఎట్లా ఉంటుందనేసి. సో నా బ్యాక్ సైడ్ అంటే అటు సైడ్ కనిపిస్తున్నది అదంతా కూడా మనకి 12 years ఓల్డ్ ట్రీస్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నేనున్నది ఇది 3 years ఓల్డ్ ట్రీస్ అనమాట. సో ఇప్పుడు నేను కరెక్ట్గా 3 years ఓల్డ్ ట్రీస్ దగ్గర ఉన్నాను. ఇదంతా కూడా 3 years ఓల్డ్ ట్రీస్. ఇప్పుడు మనకి క్లియర్గా తెలుస్తూ ఉందన్నమాట. ఇదంతా కూడా 3 years ఓల్డ్ ట్రీస్. సో ఇదంతా చాలా నీట్గా ఇది కూడా చేసి పెట్టారు. సో దీంట్లో ఏంటంటే కొంచెము హై డెన్సిటీ లాగా చేశారు కాబట్టి దీనికి ఇంకా ఎక్కువ చెట్లు అయితే పెట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారనమాట. సో ఇది టోటల్గా ఈ 3 years ఓల్డ్ ట్రీస్ ఇవి ఇలా ఉంది. సో దీంట్లో ఇప్పుడు ఇక్కడ ఒక ఓపెన్ వెల్ కూడా ఉంది. సో నేనేం చేస్తానంటే ఆ ఓపెన్ వెల్కి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆ వెల్ కూడా ఎలా ఉందనేది చూసేసి వద్దాము. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది ఈ ఓపెన్ వెల్ ఇది. సో నేను ఒకసారి వెల్కి కొద్దిగా దగ్గర దాకా వెళ్తాను. ఇది ఇప్పుడు కరెక్ట్గా వెల్ దగ్గర ఉన్నాను నేను. కొంచెం హైట్ తీసుకొని క్లియర్గా చూపిస్తాను. సో ఈ వెల్ ఏంటంటే ఆల్రెడీ 30 feet డిగ్ చేసి ఉంచారనమాట. సో ఇదంతా కూడా మనకి ఒక కార్నర్లో ఒక బోర్డర్లో వస్తుంది మనకి. సో ఇది వెల్ ఇది. అండ్ ఈ వెల్లో మార్నింగ్ 8:30కి వీళ్ళు మోటార్ స్టార్ట్ చేస్తే మనకి ఈవినింగ్ 6:30 దాకా కంటిన్యూగా ఉంటుందన్నమాట. సో అంటే దీని తర్వాత ఇక్కడ కనిపించే వాటర్ ఇదంతా కూడా మనకి ఇక్కడ ఉన్న లేక్ అనమాట. సో ఇది లేక్ ఇది. బట్ మనకి లేక్కి మధ్యలో ఇంకా వేరే కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను లేక్ నుంచి ఇటు మన సైడు ఏదైతే 8 years ఓల్డ్ ట్రీస్ ఉన్నాయో అటు సైడ్ ఇప్పుడు నేను కరెక్ట్గా టర్న్ చేశాను. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఇదంతా కూడా 8 years ఓల్డ్ అండ్ ఆల్సో 3.5 years ఓల్డ్. సో ఇప్పుడు నేను ఇంకా కొంచెం దగ్గరికి వచ్చి ఇవన్నీ క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఎక్కడైతే కరెక్ట్గా డ్రోన్ ఫ్లై అవుతున్న ఏరియా మొత్తం అంతా కవర్ అయిందో అంతా కూడా క్లియర్గా నీట్గా ఉన్న 8 years ఓల్డ్ ట్రీస్ అనమాట. సారీ 12 years ఓల్డ్ ట్రీస్ ఇది. సో అప్పటి నుంచి నేను 8 years అంటున్నాను, సారీ. ఇదంతా కూడా 12 years ఓల్డ్. సో ఈ 12 years ఓల్డ్ ట్రీస్ తర్వాత ఏదైతే మనకి ఇక్కడ పొలం కనిపిస్తుందో అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇది. సో ఇదంతా కూడా ఒక స్క్వేర్ బాక్స్ లాగా ఒక చిన్న హౌస్ లాగా ఉండి అండ్ అక్కడ మన కారు కూడా ఉంది. ఇక్కడ కరెక్ట్గా మన కారుకి ఇప్పుడు నేను కరెక్ట్గా జూమ్ చేశాను. ఇది మన కారు ఎదురుగా రోడ్డు అండ్ రోడ్డుతో పాటు ఒక చిన్న హౌస్. ఆ స్క్వేర్ బాక్స్ లాగా గ్రీన్ అండ్ రైట్ సైడు లెఫ్ట్ సైడు ఉన్న ఆ పొలం అంతా కూడా పార్ట్ ఆఫ్ 20 acres. అండ్ నేను ఒక్కసారి దీని డైరెక్షన్ కూడా చేంజ్ చేస్తాను. అండ్ ఆ రోడ్ పై అదంతా కూడా క్లియర్గా కనిపిస్తున్న రోడ్ అనమాట. అంటే మన దగ్గర నుంచి వచ్చే రోడ్డు ఇదంతా కూడా ఇప్పుడు బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. ఇదంతా కూడా టోటల్గా ఒక వరి చైన్ అనమాట. ఇదంతా కూడా యాక్చువల్గా ఫుల్ గ్రీనరీ ఉంటుంది. ఓన్లీ ఇప్పుడు ఏంటంటే మనకి కోతలు కోసేసారు కాబట్టి ఇప్పుడు ఎక్కువ గ్రీన్ కలర్లో లేదు. అండ్ ఇది దాటిన తర్వాత నేను ఇంతకుముందు మెన్షన్ చేసిన
350 ఎకరాల టోటల్ లేక్ ఇది. చాలా పెద్ద లేక్ ఇది. ఇదంతా లేక్ ఇది. సో నేను డ్రోన్ చాలా హైలో పెట్టాను కాబట్టి కనిపిస్తుంది. అండ్ లేక్కి ఎడ్జిలో మన ఓపెన్ వెల్ కూడా కనిపిస్తుంది. అండ్ ఆ ఓపెన్ వెల్ దగ్గర కూడా మనకి సంబంధించిన సోలార్ ప్యానెల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది మన టోటల్ 20 acres 360 degrees వ్యూ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంతో పాటు మన లాంగ్ వ్యూలో చూపిస్తాను. మన దాటిన తర్వాత కనిపిస్తున్న ఈ కొండలన్నీ కూడా శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్ అనమాట. సో శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్కి మనకి మధ్యలో ఇంకా చాలా పొలాలు ఉన్నాయి. ఇక్కడ కనిపించేవన్నీ కూడా మధ్యదారిలో ఉన్న పొలాలు అనమాట. మనకి దానికి ఉన్న మధ్యలో ఉండే పొలాలు. సో ఇదంతా కూడా సరౌండింగ్ ఒక సైడ్ అంతా కూడా ఈ శ్రీశైలం కొండలే ఉన్నాయి. చాలా పెద్ద స్ట్రెచ్ ఉంది ఇది. ఆ కొండపైన పడ్డ వర్షం నీళ్ళంతా కూడా మంచిగా వచ్చి ఈ తోటలకి ఈ ప్లేస్లో ఫుల్ ఫ్లెజ్గా వాటర్ వస్తుంది. అండ్ ఈ లేక్ ఎప్పుడు కూడా నిండితే అదర్ సైడ్కి ఫ్లో అవుతుంది కానీ ఇక్కడ సైడ్ రాదంట. అది విలేజ్ కంటే కూడా ఒక 30 feet హైట్లో ఉంది మన తోట. సో ఇది ఈరోజు 20 acres మ్యాంగో గార్డెన్ విత్ 4 acres ఓపెన్ గా చేసిన పొలము. సో ఇదంతా కూడా మంచి దిగుబడి వస్తుండడమే కాకుండా ఇక్కడ చూడటానికి కానీ లేకపోతే వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో ఇటువంటి మంచి మంచి ప్రాపర్టీస్కి హెచ్ఎస్ ప్రాపర్టీస్ని ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్లు ప్రస్తుతానికి అక్రాస్ ద కంట్రీ అంతా కూడా చేస్తున్నాము. అండ్ కోర్స్ అంటే కర్ణాటకలో ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయి. దాంతోపాటు గోవాలో కూడా కొన్ని ప్రాపర్టీస్ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాము. అండ్ శ్రీకాకుళంలో సీ పోర్ట్ దగ్గర ఒక 100 acres పెట్టాము. ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాపర్టీసే కాకుండా చిన్న ప్రాపర్టీస్ కూడా మనం ఇప్పుడు డీల్ చేస్తున్నాము. అండ్ ఏ ప్రాపర్టీ డీల్ చేసినా ఏది చేసినా కూడా లీగల్గా పర్ఫెక్ట్గా ఉందో లేదో వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే మనం ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా డీల్ చేస్తున్నాము. అండ్ మీ దగ్గర ఏదన్నా మంచి ప్రాపర్టీ ఉంటే కూడా మీరు హెచ్ఎస్ ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేయొచ్చు ఎనీ టైమ్. అండ్ అక్రాస్ ద కంట్రీ ఎక్కడున్నా మీ ప్రాపర్టీ ఎక్కడున్నా కూడా మేము డీల్ చేస్తాం. అట్ ద సేమ్ టైం హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. అండ్ మీకు ఏదన్నా పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉంది, సునీల్ నాకు ఇంత పెద్దది ప్రాపర్టీ కావాలి, ఇంత చిన్న ప్రాపర్టీ కావాలి, ఈ బడ్జెట్లో కావాలని మీరు నాకు పింక్ చేసినా మీకు సూటబుల్గా నా దగ్గర ఏదైనా ప్రాపర్టీ వీడియో పెట్టని కూడా ఏమున్నాయో చూసి అది నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో ఇది ఈరోజుటి 20 acres మ్యాంగో గార్డెన్ ఫర్ సేల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.